ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా అనేకులు దీవించబడుతున్నారని మాకు తెలియపరుస్తూ ఉంటున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు. దేశ విదేశాల్లో మరి అనేక మంది చూస్తూ వీక్షిస్తూ దీవెన పొందుకుంటున్నారని తెలియపరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. మీ అందరూ కూడా ధన్యవాదాలండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విన్నాము. కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు దేవుడు మంచి వాగ్దానం ఇస్తూ ఉంటున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు అంట వారి కొరకు దాచించిన మేలు మామూలు కాదు, చాలా గొప్ప మేలు దాచి ఉంచారు. అంతేకాదు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో నరుల ఎదుట వారిని దేవుడు దీవిస్తాడంట. మనుషులు చూస్తుండగా ఆశీర్వదిస్తారు. కానీ చాలామంది మరి దేవునికి భయపడరండి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించరు. మలాకి 1లో ఉంటుంది, మీరు దేవునికి భయపడరు కానీ మనుషులకు భయపడుతున్నారు. నిజమే, మనుషులకు భయపడుట వలన మనం ఉరి తెచ్చుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించమని దాదాపు బైబిల్లో 300 సార్లు పైనే సూచిస్తూ ఉంటుంది. మన జీవితంలో మనకి దేవుడు మానవ కోటికి ఒక విధి పెట్టాడు, ఒక డ్యూటీ ఇచ్చాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం. అలా జీవిస్తే ఎన్నో బెనిఫిట్స్ మనం పొందుకుంటాం. అంతకంటే ఎక్కువ మేలు మనము పొందుకుంటూ ఉంటాము. దేవుని భయం మీకుందా? దేవుని యందు భక్తి మీరు కలిగి ఉన్నారా? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఇలాగ ఆశీర్వదించబడతారనుంది. 128వ కీర్తన చదవండి, 112వ కీర్తన చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మరి నేను ఒకసారి రాసుకుంటే దాదాపు 20 బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను ఆ మెసేజ్ రాసుకున్నప్పుడు ఆశ్చర్యపడిపోయాను. నిజమా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఇంత గొప్ప దీవెనలు ఉంటాయా అనుకున్నాను. నీ జీవితంలో దేవుడు అటు దీవెని బాలని ఆశపడుతున్నారు. మనుషులకు భయపడి మీరు దేవుణ్ణి ఘనహీనంగా ఎంచుతున్నారు. చాలాసార్లు కొంతమంది చెప్తా ఉంటారు దేవుడు నా స్నేహితుడు అని. ఎంతవరకు వెళ్ళిందంటే దేవుని గౌరవించకుండా ఉండే అంతవరకు వెళ్ళిపోయింది. గౌరవం తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది, దేవుని పట్ల భయం తొలగిపోతుంది. యెహోవా యందు భయం మనకు ఐశ్వర్యమని యెషయా 33లో సెలవిస్తున్నారు. దేవుని యందు భయము మనము పరిశుద్ధ మార్గంలో నడిపిస్తూ ఉంటుందంట. కాబట్టి ఈరోజు దేవుని యందు భయం కలిగి జీవిస్తున్నారా? దేవుడు చూస్తున్నాడని మీరు గ్రహిస్తున్నారా? దేవుని పట్ల భక్తి చూపిస్తున్నారా? ప్రార్థన వాక్యం అంటే ఇష్టపడుతున్నారా? అంతేకాదు ప్రార్థన కోడికలు అంటే ఇష్టపడుతున్నారా? లేక లోకవార్తలు ఇష్టపడుతూ ఉంటున్నారా? ఈరోజు మీరు దేవునికి ఎంత దూరంగా వెళ్ళారో జ్ఞాపకం చేసుకోండి. అన్నీ ఇచ్చిన దేవుడు, మేలు చేసిన దేవుణ్ణి మీరు గౌరవించకుండా ఉంటారా? ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు, మీకు నరుల ఎదుట మేలు జరగబోతుంది. మనుషులు చూస్తుండగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానం నేను పొందుకోవాలనుకున్నవారు ఈరోజే ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే విధంగా మనం ప్రార్థిద్దాము. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, మాట్లాడే దైవమా నీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మేలు అని చెప్పావు నాయన ప్రభా. వారికి నువ్వు దాచించిన మేలు ఇంత అంత కాదు, ఎంతో గొప్పది నాయన. అయ్యా ఈరోజు ప్రభా మేము అట్టి మేలు పొందుకుంటకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అనేకులలో ప్రభా నీ యందు భయము భక్తి కలిగించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను చూస్తున్నావని, నీవు ప్రతి ఒక్క కదలికలను గమనిస్తున్నావని మేము గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి జీవించి గొప్ప దీవెనలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని చేసి తీర్చిదిద్దామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఎన్నో ప్రయోజనాలు మనం పొందుకుందాము. మన దేవుడు 2వ స్థానాన్ని కోరుకోడు, ఖచ్చితంగా మొదటి స్థానం ఇద్దాము, దేవుణ్ణి ఘనంపరుస్తాము. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి, కింద కమెంట్లో మాకు తెలియపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.